నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి మూవీ కోసం ఇండస్ట్రీ అంతా ఎదురు చూస్తోంది. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. గతేడాది నవంబర్ లో గ్లోబ్ ట్రోటర్ పేరుతో వచ్చిన గ్లిమ్స్ సినిమాపై హైప్ ని మరింత పెంచాయి. 2027 ఏప్రిల్ 7న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కి సరిగ్గా ఏడాది టైం ఉండటంతో సోషల్ మీడియాలో వారణాసి టైటిల్ ట్రెండింగ్ లో ఉంది. మూవీ టీం కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ కాలంలో ఏడాది ముందుకు వెళితే ఈ రోజు వారణాసి షో టైం అంటూ ట్వీట్ చేస్తోంది. దీంతో వారణాసి రిలీజ్ టైంలో ఎలాంటి ఆలస్యం ఉండదు అనే క్లారిటీ వచ్చేసింది. మరోవైపు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన ఎక్స్ అకౌంట్ లో మంగళవారం ఉదయం 365 అని పోస్ట్ పెట్టారు. ఈ సినిమా రిలీజ్ కి ఏడాది టైం ఉందంటూ ఆయన ఇండైరెక్ట్ గా పోస్ట్ చేశారు. ఇదంతా ఓకే, సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ కీరవాణి పోస్ట్ కు రాజమౌళి కొడుకు కార్తికేయ రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై కింద ఫ్యాన్స్ కూడా సాంగ్ అప్డేట్ ఇవ్వాలంటూ వరుసగా కీరవాణిని ట్యాగ్ చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాసి మూవీ థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు మూవీ టీం కష్టపడుతోంది. చిన్న గ్యాప్ తర్వాత ఇటీవల కొత్త స్కెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ పై కీలక సీన్లు షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70% పూర్తయినట్లు సమాచారం. జూన్ లోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ డైరెక్షన్ లో రాబోతున్న రామాయణ మూవీకి సంబంధించి ఇటీవల గ్లిమ్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపిస్తున్న ఈ గ్లిమ్స్ లో డైలాగులు లేకపోయినా కేవలం విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే అద్భుతమైన అనుభూతిని అందించారు. నార్త్ ఆడియన్స్ కి ఈ గ్లిమ్స్ ఆకట్టుకుంటే దక్షిణాదిన మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మరోవైపు గ్లిమ్స్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాను వారణాసితో పోలుస్తూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. వారణాసిలో కూడా మహేష్ బాబు రాముడిగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అనేది చర్చ నడుస్తోంది. రామాయణ విజువల్స్ ని, గతంలో విడుదలైన వారణాసి టీజర్ సీన్లని పక్కపక్కన పెట్టి వీడియోలు చేస్తూ రెండింటినీ కంపేర్ చేస్తున్నారు. అయితే నితీష్ తివారీ రామాయణ టీజర్ వల్ల రాజమౌళి తీస్తున్న వారణాసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చి దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ జరుగుతోంది. బాలీవుడ్ సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తే అది రాజమౌళి సినిమాపై ఉన్న అంచనాల్ని పెంచడం ఆయన క్రేజ్ కి నిదర్శనము అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.